మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో వీళ్ళు శ్రీకృష్ణదేవరాయలు మనం టీవీల్లో లేదా మూవీ రూపంలో చూసుంటాము, ఎందుకంటే ఈ మధ్య కాలంలో అవే మనకు కనిపిస్తున్నాయి. కానీ ప్రత్యక్షంగా మనం ఈ చిన్నపిల్లలు చాలా కష్టపడి చాలా మంచిగా మనకి అర్థమయ్యేలాగా చక్కగా చేశారు. హాయ్, మీరు ఏ స్కూల్ నుంచి వచ్చారు? ఓకే, చాలా బాగా చేశారు. ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అయ్యారు? 1 వీక్ లో ఇంత మంచి బాగా చేశారా? ఎవరు మీకు నేర్పించిన వాళ్ళు? చాలా బాగా యాక్టివ్ గా ఉన్నారు. ఆఫ్టర్ పర్ఫార్మెన్స్ తర్వాత కూడా మనం చూసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కటి మనకి తెలిసేలా ఇట్లా పిల్లలు కూడా చాలా క్యారీ చేశారు, బాగా వెయిట్ ఉంటది. సో దేవుళ్ళ రూపంలో ఏం పర్లేదు అది నిలవపోయినా. ఓకేనా, చాలా బాగా చేశారు. తెలుసా మీరు? మీ పేరేంటి? అక్షయ. అక్షయ, ఏ క్లాస్? +1. ఓకే, మీ మేడం తో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం. ఓకే, హాయ్ మేడం. ఇక్కడ చూస్తుంటే మామూలుగా 5th క్లాస్ స్టాండర్డ్ నుంచి ఒక 10th బిలో వరకు ఉన్నట్టున్నారు. సో కూడా ఉన్నారు, +1 +2 కూడా ఉంటారు మా స్కూల్లో. కానీ ఇక్కడ ప్రోగ్రామ్ కి +1 అనుకున్నారు. అంటే ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ తీసుకోవడానికి అంటే శ్రీకృష్ణదేవరు పర్ఫార్మెన్స్ చెయ్యాలి అని చెప్పేసి ఎలా ఫస్ట్ వాళ్ళే ఇచ్చారా, మీరు తీసుకున్నారా? అంటే మా మేనేజ్మెంట్ వీటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కి చాలా సపోర్ట్ చేస్తారనమాట. మన తెలుగుదనం ఉట్టిపడాలి, అసలు మన తెలుగు అనేది ఈ జనరేషన్ పిల్లలకి తెలియడం కోసం అని చెప్పి ఆయన ఆర్మీస్లో ప్రయత్నం చేస్తుంటారు. డాక్టర్ కృష్ణప్రసాద్ గారు చాలా సపోర్ట్ చేస్తారు. ఆయన అవన్నీ వాళ్ళ గైడెన్స్ లోనే మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. ఏ తరగతి నుంచి ఏ తరగతి పిల్లలు ఉన్నారు ఈ ప్రెసెంట్ ఈ పర్ఫార్మెన్స్? ఈ పర్ఫార్మెన్స్ లో అయితే 6th 7th అట్లా పిల్లలు ఉన్నారు. 7th 8th +1 అట్లా. ఓకే, సో అందరు కలిసి చాలా బాగా చేశారు, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు మొత్తము. సో మీరు కూడా చూసుండొచ్చు, మన QTV మీడియాలో ఖచ్చితంగా వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. తర్వాత అయినా చూడండి చూడలేని వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు ఏ స్కూల్ నుంచి వచ్చారండి? KLP పబ్లిక్ స్కూల్. ఓకే, ఇదిగో మన రాజు ఇక్కడ ఉంది. సో ఇంత మంది పిల్లలు మీరు ఒకసారి చూసుకోండి. ఇంత మంది పిల్లలు అందరూ డాన్స్ ఫామ్స్ చూపిస్తున్నారు కాబట్టి మా పిల్లల్లో ఉన్న తెలివితేటలు మీ అందరికి చూపిద్దామని చెప్పి, వాళ్ళల్లో జ్ఞాపక శక్తి ఎలా ఉంది అవన్నీ కూడా ఒక గ్లాన్స్ చూపిద్దామని మేము ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసాం. ఇట్స్ మెలో డ్రామా. మెయిన్ పిల్లల డైలాగ్స్ మీదే ఇదంతా నడుస్తుంది. మీ టుక్ ఇట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? భువన విజయం నుంచి తీసుకున్నాము. ఓకే, చాలా బాగుంది. ఇంత మంది పిల్లలతోటి చేయటం అనేది సాహసం అని చెప్పొచ్చు. ఇది చిన్న అదైతే కాదండి, మీరు చిన్న స్కిట్ అయితే తీసుకోలేదు. ఎందుకంటే దీంట్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ తో పాటు డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ మనకి ఏంటంటే ఆ దేవుళ్ళని కూడా చూపించినది. దశావతారాలు కూడా ఒక గ్లాన్స్ చూపించామన్నమాట. అందులో ఒక్కొక్క దేవుడి గురించి వర్ణించేటప్పుడు అలా ఒక దేవుడు అవతారం సాక్షాత్కరించేటట్టు మేము కొంచెం దాన్ని ఇంప్రొవైజ్ చేసాము. నిజంగా వీళ్ళు చెప్తున్నారని కాదు, ఒక 5-10 నిమిషాలు ఉన్న పర్ఫార్మెన్స్ నిజంగా మూవీ వాళ్ళు కూడా ఇంత పర్ఫెక్ట్ గా చేయలేరు. అంత పర్ఫెక్ట్ గా మీ పిల్లలు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇట్ రియల్లీ మీన్స్ ఏ లాట్. ఇట్స్ అ లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ టీమ్ వర్క్. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంది పర్ఫార్మెన్స్ చేశారు. అందరినీ ఇంత మోటివేట్ చేసింది మా అకాడమిక్ కోఆర్డినేటర్ శైలజ మేడం. ఆల్వేస్ షీ విల్ బి బ్యాక్ ఆఫ్ us. లేదు మీరు చేయగలరు, ఇది చేయగలరని వన్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ శైలజ మేడం. సో మనకి ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రత్యేకంగా సాంస్కృతిక కళా ఇవన్నీ మనకి చాలా పిల్లలు చాలా ఆసక్తికరంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగా నా పక్కన ఉన్న వాళ్ళైతే కొన్ని గంటలు ఆపకుండా డాన్స్ అయితే చేస్తారంట. అంటే 13 గంటలు, అసలుకి మాటలు కూడా సరిపోవట్లేదు. ఒకసారి వాళ్ళతో మాట్లాడేందుకు ప్రయత్నిద్దాము. నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు భారతీ మోహన్. మేము వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాము. అక్కడ నా దగ్గర 75 స్టూడెంట్స్ ఉన్నారండి. ఈ రోజు నా స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ చేసిన అమ్మాయి పేరు తాతా శ్రీనిధి అండ్ శ్రీ సాన్వి. అమ్మాయి ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. సాన్వి ఆస్ట్రేలియా నుంచి పెర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చింది. అండ్ టాటా శ్రీనిధి ఆ అమ్మాయి 35 ఐటమ్స్ 13 అవర్స్ కంటిన్యూగా పెర్ఫార్మెన్స్ చేయగలదండి. అంతేకాకుండా తను 1500 ఆల్ ఓవర్ ఇండియాలోనే కాకుండా మలేషియా, బ్యాంకాక్, థైలాండ్ లో కూడా పెర్ఫార్మెన్సెస్ చేసింది. ఇంకా మంచి మంచి ప్లాట్ఫామ్స్ అమ్మాయికి రావాలని, భగవంతుడు ఇంకా మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ప్రపంచ తెలుగు మహాసభలకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన తెలుగు మహాసభలకు కూడా మేము కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఎందుకంటే అంటే పిల్లల 13 గంటలు అంటే అసలు నాట్ ఏ మ్యాటర్ అండి. అసలు నీ పేరేంటమ్మా? టాటా శ్రీనిధి. టాటా శ్రీనిధి. ఎక్కడి నుంచి వచ్చావు? వెస్ట్ బెంగాల్, ఖడగ్పూర్. వెస్ట్ బెంగాల్. స్టూడెంట్స్ అక్కడక్కడ దేశాల నుంచి తీసుకొచ్చినట్టున్నారు మీరు.
ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? క్లాస్ 9. క్లాస్ 9. 9th క్లాస్ కి ఎన్ని గంటలు, అన్ని పాటలు ఎలా ఏ క్లాస్ నుంచి నువ్వు స్టార్ట్ చేసావు నేర్చుకోవడం? నాకు 2.5 years నుంచి నేర్చుకున్నాను. 2.5 years. 2.5 years నుంచి దాని మీరే వల్ల గురువు గారు? నేనే గురువు అండి, ఒకే గురువు అండి. అందువల్ల ఏంటంటే ఇంకా మొత్తం కంటిన్యూగా తీసుకుని వెళ్ళాను. నాకు మగపిల్లే ఉన్నారు, అందుకే నేను పూర్తిగా కాన్సన్ట్రేషన్ అంతా తన మీదే పెట్టేదాన్ని. అందువల్ల ఏంటంటే ఇంకా ఎక్కువగా అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ షీస్ దీని 1 year అవుతుంది. నీ పేరేంటమ్మా? శ్రీ సాన్వి బుద్ధాల. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడే తాడేపల్లిగూడెం నుంచి. ఆస్ట్రేలియా నుంచి వచ్చిందండి. వాళ్ళ అమ్మమ్మ నానమ్మ వాళ్ళు తాడేపల్లిగూడెంలో ఉంటున్నారు. ఓకే ఓకే, తను ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. ఆస్ట్రేలియాలో సో మీరు 1 year నుంచి తన గురువుగా? అవునండి అవునండి, 1 year నుంచి తను నేర్చుకుంటుంది. ఇప్పటికి చాలా ఐటమ్స్ నేర్చుకున్నది, 4-5 ఐటమ్స్ నేర్చుకుంది. ఈ రోజు ఇక్కడ పెర్ఫార్మెన్స్ చేయడానికి కూడా తనకు అవకాశం దొరికింది. అది మేము చాలా హ్యాపీగా 1 ఫీల్ year కి నీకు అవకాశం దొరికింది, ఎలా అనిపిస్తుంది? అంటే నేను ఇది వరకు మేము ఆస్ట్రేలియాకి వెళ్ళే ముందర నాకు ఇంకా గురువు ఉండేవారు. మా తాతగారికి ఒక కళాకేంద్రం ఉంటుంది. ఇది వరకు అక్కడ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను, కానీ భారతి మోహిని మ్యామ్ తో ఇప్పుడే ఫస్ట్ పర్ఫార్మెన్స్. సో భారతీ మోహన్ మేడం తోటి ఇక్కడికి వచ్చినందుకు 1 year లో నీకు ఇంత పెద్ద అవకాశం దక్కింది, ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ. తెలుస్తుంది. ఇంకా మీరు మంచి మంచి సక్సెస్ సాధించాలని చెప్పేసి ఇలాంటి ప్రోగ్రామ్ ప్రతిసారి ఎప్పుడు జరిగినా మీరు రావాలి మీ స్టూడెంట్స్ తో. ఇప్పుడు ఇద్దరే వచ్చారు, ఈసారి మీ స్టూడెంట్స్ అందరు రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. లేకపోతే ఎగ్జామ్స్ ఉన్నాయి, లేకపోతే అందరినీ తెచ్చుదును. మా వాళ్ళు బాహుబలి మంచి ఐటమ్స్ చేస్తారు, కరసాము చాలా ఫేమస్ అన్నమాట. అది తేలేకపోయాను, స్టేజ్ చూసిన తర్వాత అనిపించింది అరే తెచ్చినా బాగుండే, ఎలాగైనా పర్మిషన్ పెట్టుకొని. బట్ ఎగ్జామ్స్ కదా, ఫస్ట్ పిల్లలు అది చూస్తారు, అందుకనే ఇది తేలేకపోయాను. ఒక పండగ అండి, అంటే ప్రతి ఒక్క సంవత్సరం జరుగుతుంది, జరగాలని అందరం ఆశిద్దాం. మీలాంటి వాళ్ళు రావాలి, ఇంకా ఘనంగా ఉండే కొందికి సంక్రాంతి పండుగ లాగా మనకి 3 రోజుల ముందే వచ్చింది అనుకోవాలి. ధన్యవాదాలు మీ అందరికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ క్యూట్ లిటిల్ గర్ల్ కూడా వచ్చేసింది. అయ్యో చాలా క్యూట్ ఉన్నావు. మీ సిస్టరా? మీ సిస్టర్ ఓనేనా? ఓకే, మీరే పేరెంట్స్? ఓకే, చాలా సంతోషము. పాపకి చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్పిస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి మీకు కూడా పిల్లలతో పాటు వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. ఎలా అనిపిస్తుంది పాప డాన్స్ చూసి? బాగుందండి. వెరీ వెరీ హ్యాపీ అండి. లైక్ భారతి మోహన్ మ్యామ్, లైక్ మేము అనుకున్నది ఏంటంటే వి గాట్ ఎ వండర్ఫుల్ టీచర్ ఫర్ అవర్ కిడ్ అని. యా, షీఈస్ అబ్సల్యూట్లీ వెరీ గ్రేట్ అండి. పాపని ఎంత బాగా అంటే ట్రైన్ చేస్తున్నారంటే, తనకు కూడా అన్ని గంటలు పర్ఫార్మెన్స్ చేస్తుందంటే మీరు ఒక కారణం. తను ఎన్ని గంటలు పర్ఫార్మెన్స్ చేస్తుంది, అన్ని గంటలు మీరు కూడా ఉంటున్నారు. అదే తన చాలా కష్టపడుతుందండి మేడం తో పాటు. చిన్నప్పుడే మేడం గారి దగ్గర వేసాము, అప్పటి నుంచి ఆవిడ చాలా ట్రైనింగ్ ఇచ్చేసి ఆవిడ దగ్గర ఉంచేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని. ఈవెన్ చాలా మంచి గురువు, ఇప్పటి వరకు ఆవిడే బెస్ట్ గురువు. మాత్రం ఆవిడ దగ్గర ఇప్పటికి కూడా డాన్స్ నేర్చుకోవాలి, ఎప్పటికీ నేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేడం గారి దగ్గర ఇంకా అచీవ్ చేస్తారు పిల్లలు ఖచ్చితంగా, ఎందుకంటే అన్ని ఇయర్స్ వర్క్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని కలుసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా వెనక చూసుకుంటుంటే చాలా కళగా సారిస్తూ ఉన్నారు, జానపద అన్నమాట. ఈ కళను నిర్వహించిన వాళ్ళతోటి ఒకసారి మాట్లాడేద్దాము. నమస్కారం అండి. అండి, నా పేరు సౌజన్య మజేటి. ఇప్పుడు మా క్లాస్ గ్రూప్ లీడర్. ఓకే, లీడర్ గారు మీరేనా? సో అందరితో పాటు ఒక్కలుగా ఉండిపోయినారు. అదే లేదు అంతను మాదంతా, మేము పుణే నుంచి వచ్చాం. మా డాన్స్ గ్రూప్ పేరు లాస్యా డాన్స్ గ్రూప్. మేము 2019లో దీన్ని పుణేలో స్టార్ట్ చేసాము. ఇప్పుడు మేము ఇక్కడ తెలుగు మహాసభలకి ఆర్టీఎస్ తరపు నుంచి వచ్చాము, రాష్ట్రేతర తెలుగు సంఘం తరపు నుంచి. దీంట్లో ఈ రోజు మేము ప్రత్యేకంగా చేసింది అంటే తెలుగు సంస్కృతినే, కానీ మా మహారాష్ట్రలో యూజ్ చేసే లేజిమ్ అనే ఒక ప్రాప్ ని యూజ్ చేస్తూ మేము దాన్ని ప్రదర్శించాము. ఇప్పుడు ఇది లేజిమ్ అన్నమయ్య కీర్తన మీద మేము ఇది చేసాం. అలాగే మేము త్వరలో సంక్రాంతి వస్తుంది కదండి, కొంచెం సంబరాలు కూడా ఉండాలని గొబ్బెమ్మలు పెట్టి సంక్రాంతి సంబరాలని కూడా ప్రదర్శించాము ఇక్కడ. అంటే పండుగ మొత్తం సెలబ్రేట్ చేసినట్టు. యా మేము పుణేలో ఉంటాం కదా, చాలా అంటే ఈ టైం కి మేము చాలా మిస్ అవుతుంటాము.
చాలా ఆనందంగా ఉంది. ఈసారి మేము గొబ్బెమ్మలు పెట్టి ఇది ప్రదర్శిస్తే నిజంగా మేము సంక్రాంతికి వచ్చాము అనే ఒక ఫీలింగ్ అయితే మాకు కలుగుతుందండి. చాలా చక్కగా ఉన్నారు, అందరం చూస్తుంటే చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తుంది. మంచిగా ఎనర్జెటిక్ గా పర్ఫార్మెన్స్ అయితే చేశారు, మేము కూడా చూసాము. చాలా ధన్యవాదాలండి, ఇంత దూరం వచ్చి తెలుగు మహాసభల్లో మీరు పాల్గొంటాము మాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా మందికి ఇది జానపద గీతాలు అంటే ఏంటి, ఆ డాన్స్ కూడా, అండ్ మీరు సంక్రాంతి గొబ్బెమ్మలతో సహా తీసుకొచ్చి చేసినందుకు చాలా ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్.